ఏమి లెటరు? సరే వదులు, నేనే అతనితో మాట్లాడతాను. అలాగేనన్నా. నీకోసమే ఇప్పుడు టీవీలో సీరియల్ రాబోతుంది. నీలాంటి వెధవల కోసం తిని ఊరంతా తిరిగే ఈ సన్నాసభలో ఈ భూమికే భారం. ఎక్కడ పనికి వెళ్ళవలసిందో అని చెప్పి నిరుద్యోగ పట్టా తీసుకుంటున్నావు కదా. ఏంటి నేను చెప్పింది నిజమే కదా? చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు. మనోడొస్తే స్టార్ట్ చేయొచ్చు కదా. ఇదిగో వచ్చేసాడు కదా. ఏంటి అన్ని రెడీ చేసి నా కోసం వెయిట్ చేస్తున్నారా? అవునరా. ఏయ్ రాజా వచ్చాడు, మంత్రి ఎక్కడ్రా? రాజు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మంత్రి కూడా వస్తాడురా. ఏంట్రా ఇదంతా? అమ్మవారి గుడికెళ్ళి బలంగా అర్చన చేసి తీసుకొచ్చాను. ఎందుకు? ఎందుకంటే ఎవ్వరూ వాంతి చేసుకోకూడదు, అందుకు. ఇలా చూడు, వాంతి రాకపోయినా కూడా పర్లేదు. మందు ఎక్కిన తర్వాత నీ ఎక్స్ లవర్ ఫాతిమా నీకోసం ముద్దు పెడతాను, చెయ్యి ఇస్తాను, కాలు ఇస్తాను అని మాత్రం చెప్పకుండా ఉంటే చాలు. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. కమ్ ఆన్ ఫ్రెండ్స్, అయ్ బాబోయ్, మొదలెట్టేసాడు రైడు. తీసుకో. నా హృదయం కావాలా? నేను కావాలా వద్దా? తీసుకో. తల తింటున్నాడు. కమ్ ఆన్ ఫ్రెండ్స్, cheers. ఏంటన్నా పొద్దు నుంచి వెతుకుతూనే ఉన్నాను, మా వాళ్ళు ఎవరు నాకు కనపడట్లేదే. అందరూ ఎక్కడికి వెళ్ళారో ఏంటో. ఇలా చూడు, ఉదయం నుంచి ఇక్కడ ఎవరూ రాలేదు. ఫోన్ నాట్ రీచబుల్, ఇంట్లో నాట్ అవైలబుల్. చెత్త నా కొడుకులు ఎక్కడికి వెళ్ళారో ఏంటో. హలో, ఏంది కిషోర్, ఎందుకు మిస్ కాల్ ఇచ్చినావు? ఫోన్ తీయకపోతే మిస్డ్ కాలే వస్తుందిరా నీ యాప్. పొద్దు నుంచి నేను మిమ్మల్ని వెతుకుతున్నాను, కానీ నన్ను వదిలేసి మీరందరూ ఎక్కడ ఏ పని మీద వెళ్ళారు? రే కిషోర్, పొద్దున్నే నిన్ను కలుద్దామని బయలుదేరి వచ్చినాం. మేము వస్తూ ఉన్నప్పుడు ఒక చీరగాలు జాగింగ్ చేసుకుంటూ మమ్మల్ని క్రాస్ అయి వెళ్తూ ఉందా, అప్పుడు నా హార్ట్ తను నీదేరా నీదేరా అంది. చూసావా, వీళ్ళకి చెప్పిందంట. సో అందుకే నీకేమీ చెప్పకుండా ఓ 4 స్టెప్పులు ముందే వచ్చేసావురా. ఓ సారీ కిషోరు, ఇదే మా ఫస్ట్ మీటింగ్. ఒరే, అమ్మాయిలు వెనక తిరగడము మందు తాగడం రెండు ఒకటే. మత్తెక్కి కింద పడిపోతారు, హుషారుగా హలో ఉండండి. కిషోరు, సిగ్నల్ దొరకడం లేదు కానీ నేను నీకు మళ్ళీ చేస్తాను, బాయ్. చనిపిస్తే మనలకి అడ్వైస్ ఇచ్చి పరిగెత్తిస్తారు. ఇక్కడికి వచ్చాడు. మిత్రమా,
నువ్వు హంతకుడు కాదని చెప్పు, ఒప్పుకుంటాను. నువ్వు కామ పిశాచి లేదని చెప్పు, ఒప్పుకుంటాం. ఒప్పుకుంటాను. కానీ ఒక రసికుడు వద్దన్నాడంటే నా కొడకల్లారా, నా కోపం తగ్గిన తర్వాత మీరు చిక్కారు, అందువల్ల తప్పించుకున్నారు. లేదనుకోండి. కానీ నువ్వు మాత్రం మా నుండి తప్పించుకోలేవు. మాతో మత్తులో అది ఇదని కట్టు కథలన్నీ చెప్పి నువ్వు మాత్రం ఇక్కడ బ్యూటీని వెతుక్కుంటూ వచ్చావా? ఇలా చూడు, నాకు 2 విషయాలంటే ఇష్టం ఉండదు. ఒకటి బ్యూటీ, రెండోది వంకాయి. అబద్ధాలు చెప్పకురా మాకు. నువ్వు ఈ ఏంజల్ చుట్టానికే కదా ఎక్కడికి వచ్చావు. ఏంటి ఏంజలా? ఇదా? ఏరా, మీకు కళ్ళు ఏమైనా గుడ్డా ఏంటి? దీనిపై ఏంజల్ అంటున్నారు? గుడ్డి కల్లోడికి ఏం తెలుస్తుంది ఏంజల్ ఎవరు ఏంటని? అవును, నీలాంటి కామ కళ్ళకి అలాగే కనిపిస్తుంది. ఇలా చూడు, ఈ ఏరియాకు నువ్వు కొత్తగా వచ్చావు, జాగ్రత్తగా ఉండిపో. ఓ. అది వదిలేసి మా ఫ్రెండ్స్ మధ్యలో ఏమైనా వచ్చావనుకో, నీకు మర్యాద ఉండదు. వాళ్ళకు బుర్ర ఉంది, ఆలోచిస్తారు. నీలా బుర్ర లేనోళ్ళ మాట్లాడరు కదా. వీళ్ళని చూసైనా నేర్చుకో. ఒక మనిషికి అందంగా ఉండే ఒక అమ్మాయిని చూస్తే ఏదో ఒకటి అనిపిస్తుంది. ఒకవేళ ఏమీ అనిపించలేదంటే వాడు అసలు మనిషే కాదు. ఒకవేళ మనిషి అయినా వాడు అదే అయి ఉంటాడు. ఒకవేళ వాడు అదే అయితే మోస్ట్లీ వాడు అదే ఎదురు చూస్తాడు. అంతే కదా? అమ్మాయి వేషం వేసుకొని ఉన్నాడేమో. ఇదంతా ఏ జెంట్లమ్యాన్ కే ఉండదు. అవునవును, అది మెంటల్ మ్యాన్ కే ఉంటుంది. ఏయ్, ఏమన్నావురా? అదే నీ ఫ్రెండ్ ముందు ఇతన్ని తీసుకువెళ్ళి ఒక మెంటల్ హాస్పిటల్ చేర్చండి. ఏంటి నీ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా? నన్ను మెంటల్ మ్యాన్ అంటావా? ఇది నా ఏరియా, నా మనుషులు. ముందు ముందు నీకే తెలుస్తుంది. రేయ్, అనవసరంగా దీని వెంట పడుతున్నారు. లేనిపోని విషయాల్లో ఇబ్బంది పడతారు. జాగ్రత్తగా ఉండండి. వాడి మాటలేం పట్టించుకోకు. నువ్వు చెప్పిన అన్ని పాయింట్లు వాడికి కరెక్ట్ గా సరిపోతాయి. వాడు భయపడి పారిపోయాడు, చూసావా? అంటే మనోడికి లేడీస్ అంటే కొంచెం అలర్జీ అండి. మాకు అదే ఎనర్జీ. మీరు చెప్పిన దానికి చాలా థ్యాంక్స్ బ్రదర్స్. బాయ్. బ్రదర్సా? ఏంట్రా తను అలా ఉంది? పాపంరా మీరందరూ. మిమ్మల్ని తను బ్రదర్స్ అని పిలిచింది. మోస్ట్లీ తను నన్నే లవ్ చేస్తుంది. అందుకే నాకంటూ ఉన్నది తను ఒక్కతేరా. ఉండు, వస్తున్నాను. నీ వెంటే నేను వస్తూ ఉంటాను. బుజ్జి బంగారం, బుజ్జికొండ, నీ మాట ఎప్పుడన్నా దాటున్నానా నేను చెప్పు? లేదు కదా? ఇవాళ ఒక్కరోజు అడ్జస్ట్ చేసుకోమ్మా. అయ్యో, నైట్ వర్షం వచ్చి కనెక్షన్ ప్రాబ్లం అయింది బంగారం. ఇలా చూడండి, నాకు కోపం రానివద్దు. మా ఫ్రెండ్స్ కి నేను మాట ఇచ్చాను, ఫ్యామిలీతో పాటు వస్తానని చెప్పాను. ఇంకా 20 నిమిషాల్లో మీరు ఇంటికి వచ్చేయాలి. అది కాదు బంగారం. అలా కాదు, ఇలా కాదండి. కథ వినడానికి సమయం లేదు. మొగుడు కాబట్టి మర్యాదగా పిలుస్తున్నాను, రండి. మీకు కేబుల్ కనెక్షనే ముఖ్యం అంటే మన కనెక్షన్ ఉండదు. జాగ్రత్త. అయ్యో, కర్మరా బాబు. అందుకే అన్నారు డౌరీ తీసుకుని పెళ్లి చేసుకోకూడదని. వదలది వాళ్ళు నన్ను, అసలుకి నన్ను ఖచ్చితంగా చంపేస్తుంది. చెప్పు డార్లింగ్. ఇలా చూడయ్యా, మొగలు రేకుల సీరియల్లో హీరోయిన్ తలుపు తెరుచుకుని బయటకు వస్తుంది కదా, అది తలుపు తెరిచి రాకముందే కనెక్షన్ ప్రాబ్లం అయిందయ్యా. ఇలా చేస్తే ఏంటయ్యా అర్థం? రాత్రి వర్షం వచ్చింది కదా, అందువల్ల. కారణం అంతా చెప్పొద్దు, వచ్చి పని చూడు. లేదంటే నీ మీద కోర్టులో కేసేసి నీకు లైసెన్సే లేకుండా చేస్తాను, చూసుకో. సార్, దానికి ఎందుకు కోపడతారు? అడ్రస్ పంపండి, ఇప్పుడే పంపించేస్తాం మనిషిని. ఇదిగో రాసుకో, విజయనగరం 50 క్రాస్ స్ట్రీట్ నెంబర్ 4 డోర్ నెంబర్ 109. త్వరగా వచ్చి పని చెయ్యి. ఇప్పుడే పంపించేస్తాను సార్. ఉంటాను సార్. హలో అయ్యా కిషోరు, నేనేనయ్యా, కేబుల్ ఓనర్ సాధు. ఆ రోజు నీకు కొంచెం బాకీ ఇవ్వాల్సి ఉంది కదా. అవును, అదంతా ఇవ్వడం కుదరదని పెద్ద డైలాగ్ అంతా చెప్పా. అవన్నీ పాత విషయాలు. కిషోర్, నీకెంత ఇవ్వాలో చెప్పు ఇప్పుడు. 1000 రూపాయలు. సరే బా, ఇచ్చేస్తాను కదా. ఒక చిన్న హెల్ప్ చేస్తావా? అర్జెంట్ గా ఒక ఇంట్లో కనెక్షన్ సరి చేయాలి, కొంచెం వెళ్ళి సరి చేసేవా? వాళ్ళు ఇచ్చే డబ్బులు నీకే, నేను ఇవ్వాల్సిన 1000 రూపాయలు కూడా ఇచ్చేస్తాను. ఉంచుకో ఆ డబ్బులు, సరేనా? సరే సరే, ఆ ఇంటి అడ్రస్ నాకు మెసేజ్ పెట్టండి.
తాతయ్య ఇంట్లో స్క్రూ డ్రైవర్ ఉంటే కాస్త ఇస్తారా? స్క్రూ డ్రైవరా? వెళ్ళి తీసుకొస్తానుండు. దివ్య, ఆ ఆ తాతయ్య. మంచం కింద ఉన్న టూల్ బాక్స్ లో స్క్రూ డ్రైవర్ తీసుకొచ్చి ఈ అబ్బాయికి ఇవ్వమ్మా. సరే తాతయ్య, ఇదిగోండి. ఆ? నువ్వా? నేనే. నోరు తెరిస్తే నీతి న్యాయం అంటూ మాట్లాడతావు. పనికొచ్చినప్పుడు టూల్స్ తీసుకురావడం తెలీదా? నువ్వు నోరు మూసుకుని ఉంటే బాగుంటుంది. నేను ఉషా వెంకట్ ఫ్యాన్ కాదు. ఏ చోటు ఏ జెండర్ అని ఏవి చూడను. ఇది నీ ఇల్లని తెలిసింటే నేను అసలు అడుగు కూడా పెట్టేవాడిని కాదు. ఏంటైనా ఇంకా కేబుల్ సరి చేయలేదా? రెడీ చేస్తాను తాత. పైన ఏదో యాంటనాలో ప్రాబ్లం ఉందనుకుంటా. సరే, అది ఏంటని త్వరగా చెయ్యినైనా. నీ ఇల్లని తెలుసుంటే నేను అసలు వచ్చేవాడిని కాదు. జై వీర హనుమాన్. భగవంతుడా, రిజల్ట్స్ బాగా రావాలి. ఏదో చేస్తున్నాడు, చూద్దాం. ఏయ్, నాకురా మావా. ఏయ్, నాకురా. ఏయ్, చాలా ఆపండి. ఆ బ్యూటీ నాకే పడాలని అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేకంగా పూజలు చేసి వచ్చాను. ఇది మీకిస్తే నా పరిస్థితి ఏం కాదు. ఆ? నువ్వు మాతో ఉంటేనే తప్పుగా ఉంటుంది. ఆ? రేయ్, ఏంటి? కిషోర్ గాడు ఆ అమ్మాయి పైన ఉన్నాడు రా. అబ్బా, కిషోర్ గాడు ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి పైన ఉన్నాడు. అవునా? అవును, రండి చూపిస్తాను. అడుగు ఉండండి. పైన ఉన్నాడు చూడండి. వెనక్కి రండి. వాడికి మనం కనపడకూడదు. జాతకం ప్రకారం ఆ ఏంజల్ కి నేనే నచ్చుండాలి. మా ఇద్దరి మధ్యలోకి ఈ ఎలుగుబంటి ఎలా జొరబడిందిరా? రేయ్, వదిలేరా మావా. నువ్వే ఒక ఎలుగుబంటివి, ఇంకొక ఎలుగుబంటికి భయపడొచ్చా?